ప్రస్తుతానికి ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మే 13న జరిగినటువంటి ఎన్నికలకి జూన్ 4న ఫలితాలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రూపంలో సాస్ట్రీ మీకు అందిస్తుంది. అందులో ముఖ్యంగా మనం నెల్లూరు సిటీ గురించి మనం కానీ ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే 2019 ఎన్నికలకు సంబంధించి అయితే అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నారాయణ మధ్య ఒక టఫ్ ఫైట్ నడిచిందనే చెప్పాలి. కేవలం స్వల్ప మార్పుతో అంటే స్వల్ప మెజారిటీతోనైతే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గెలవడం జరిగింది వైసీపీ తరపు నుంచి. కానీ ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఖలీల్ అహ్మద్తో నారాయణ పోటీకి దిగారు. కానీ ఈసారి వారు వన్ సైడ్ లాగైతే కనిపిస్తుంది నెల్లూరు సిటీకి సంబంధించి. సో నారాయణ గురించి, నారాయణ విజయ దుందుబి గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లీడింగ్లో దూసుకుపోతున్న నారాయణ నెల్లూరు నగరంలో ఊహించిందే జరుగుతోంది. నగరవాసుల అంచనాలు నిజమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ లీడింగ్లో దూసుకుపోతున్నారు. వైసీపీ తరపున బరిలోకి దిగిన మొహమ్మద్ ఖలీల్ అహ్మద్పై ప్రతి రౌండ్లో తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు నారాయణ. ఎక్కడా వైసీపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా విజయ తీరాల వైపు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓసారి ఆయన రాజకీయ జీవితంలోని విశేషాలను పరిశీలిస్తే 2014లో యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన పొంగూరు నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు ఆయన. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి సహాయ సహకారాలను అందించిన పొంగూరు నారాయణకు చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో చోటు కల్పించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన నారాయణ పురపాలక శాఖ మంత్రిగా నెల్లూరు నగర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేశారు. పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తూ నెల్లూరు నగరంలో కనీస సౌకర్యాల కల్పనకు అహర్నిశలు శ్రమించారు. కోట్లాది రూపాయలను తీసుకువచ్చి నగర రూపురేఖలను మార్చే ప్రయత్నం చేశారు. భూగర్భ డ్రైనేజీ, ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చే లక్ష్యంతో తీసుకువచ్చిన శాశ్వత త్రాగునీటి పథకం, ఏపీ బస్ స్టాపులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేపట్టారు. స్వర్ణాల చెరువును శుభ్రం చేయించి సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఘాట్ను నిర్మించారు. అలాగే బారాషాహి దర్గా వద్ద ఘాటు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా చెరువును తీర్చిదిద్దారు. జాహ్వర్ సాహెబ్ కాల్ కెనాల్ వద్ద ఘాటు నిర్మించి పారువేట ఉత్సవాన్ని అడ్డంకులను తొలగించారు. ఇలా అభివృద్ధి పనులు చేసే క్రమంలో ప్రతిపక్ష విమర్శలు గుప్పించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఎక్కడా రాజీ పడకుండా పనులు చేయటంలో విజయం సాధించారు. సొంత జిల్లాతో పాటు ఏపీ అభివృద్ధికి ఆయన అలుపులేని కృషి చేశారు. దీంతో నెల్లూరు నగరవాసులు ఆయన సేవలను అభినందించారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన ల్యాండ్ పూలింగ్ను విజయవంతం చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి రాజధాని నిర్మాణానికి స్థలాలు ఇచ్చేలా వారిని ఒప్పించారు. చంద్రబాబు ఆదేశం మేరకు అమరావతి రాజధాని నిర్మాణం పనులు కూడా పర్యవేక్షించారు. దీంతో ఆయన చంద్రబాబు తరువాత కేబినెట్లో నెంబర్ 2 స్థానంలో కొనసాగారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్పై ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2988 ఓట్లతో పరాజయం పాలైన నారాయణ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో కూడా ఉండేవారు. రాజధాని నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం నారాయణను కోర్టుకు లాగింది. అలా ఇబ్బంది పెట్టగలిగారే కానీ ఆయన్ను రాజకీయాల నుంచి వైసీపీ దూరం చేయలేకపోయింది. ఎలాగైనా 2024 ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే లక్ష్యంగా పెట్టుకున్న నారాయణ నెల్లూరు నగరంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్ళినా గతంలో ఆయన చేసిన అభివృద్ధిపై ప్రజలు మాట్లాడుకోవటం విని పొంగిపోయారు. ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకోవాలనే సంకల్పంతో తనను గెలిపించాలని కోరారు. దీంతో మే 13వ తేదీన జరిగిన పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. ఓటర్ల ఉత్సాహాన్ని నేడు జరుగుతున్న కౌంటింగ్లో మనం చూస్తున్నాం. ప్రతి రౌండ్కు ఆయన లీడింగ్లో దూసుకుపోతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.